హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు హనుమాన్ జయంతి సాటర్డే కదండి. నేను మా హబ్బీ టెంపుల్కి వచ్చాము, వినాయకుడి టెంపుల్కి అండి. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు. విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. ఈరోజు హనుమాన్ జయంతి చాలా మంచిది, మనకు శుభాలు జరుగుతాయి. టెంపుల్స్కి వెళ్తూ ఉండాలండి. టెంపుల్స్కి వెళ్ళడం వల్ల మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నవగ్రహాలండి, శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగితే మనకి ఏమన్నా దోషాలు ఉంటే పోతాయండి. నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత మనం ఆ శివయ్యని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఇదిగోండి, పక్కన అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు, దర్శనం చేసుకోండి. ఇదండి శివయ్య గజస్తంభం అండి. మనం గజస్తంభం దగ్గర కింద పడి దండం పెట్టుకుంటే అందరి దేవుళ్ళకి మనం సాష్టాంగ నమస్కారం చేసినట్టండి. ఇదో మన శివయ్యని దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదండి శివయ్య. ఈయనేనండి మనకి అందరి దేవుళ్ళ కన్నా తొందరగా అనుగ్రహించేది, మన కోరికలను నెరవేర్చేది. అమ్మవారండి, అమ్మవారిని దర్శనం చేసుకొని అయ్యవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు సాటర్డే కదండి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్కి వస్తే అందరు దేవుళ్ళు ఒకే చోట ఉంటారండి. చక్కగా అందరు దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చండి. సుబ్రహ్మణ్యం స్వామి అండి, అమ్మవారు నటరాజస్వామి. దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యం స్వామి. టుడే రెసిపీస్ వచ్చి మామిడికాయ పప్పు, పొటాటో ఫ్రై, వడలండి, గారెలు, పెరుగు వడ. ఈరోజు మా అమ్మాయి ఊరి నుంచి వచ్చిందండి, అందుకనే ఈరోజు గారెలు చేశాను. ఈ మామిడికాయ పప్పు ఎలా చేయాలో ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటో ఫ్రై కూడా అండి, క్రిస్పీగా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ రెసిపీలని ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ పెరుగు వడ అంటే నాకు చాలా ఇష్టమండి, మా అమ్మాయికి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.